శ్రోతలకు నమస్కారం. అక్కినేని నట జీవిత చరిత్ర 12వ భాగం స్వర సందేశం. 1948-49 సంవత్సరాల్లో నా అదృష్టం నేను ప్రధాన పాత్రలు ధరించిన 2 సినిమాలు ఘన విజయం సాధించాయి. బాలరాజు, కీలుగుర్రం. బాలరాజుకి ముందు ముగ్గురు మరాఠీలు, పల్నాటి యుద్ధం వచ్చాయి. ఆ 2 సినిమాల్లోనూ నావి ముఖ్య పాత్రలే కానీ ప్రధాన పాత్రలు కావు. 2 పాత్రల్లోనూ వీరరక్షలానున్నాయి. బాలరాజు వీరకిశోరం, శృంగారం పౌరుషం ఉన్న పాత్ర. గోడవల్లి రామబ్రహ్మం గారు స్క్రిప్ట్ తీర్చిదిద్దారు. బాలచంద్రుడు, మాంచాల ఉన్న సన్నివేశాలు మాత్రం ఆయన షూట్ చేశారు. తర్వాత ఆరోగ్యం బాగా లేకుండా పోయింది. అంతవరకు నేను వారి ఇంట్లోనే ఉండేవాడిని. నువ్వు నాకు సేవ చేస్తూ ఇక్కడే ఉండటం కాదు, వేరే ఇల్లు తీసుకుని వెళ్ళు, నటన మీద శ్రద్ధ పెట్టు అన్నారు రామబ్రహ్మం గారు. అప్పుడు నేను ఎల్డామ్స్ రోడ్లోని చిన్న ఇంటికి మారాను. వీలున్నప్పుడల్లా వెళ్ళి ఆయన చూస్తూ చేయవలసిన సేవ చేస్తూ వచ్చాను. జాతస్య మరణం ధ్రువం అని పెద్దలు చెప్పినట్లుగా ఆ అమృతమూర్తి పరలోకం వెళ్ళిపోయారు. తర్వాత పల్నాటి యుద్ధం చిత్రాన్ని ఎల్వి ప్రసాద్ గారు పూర్తి చేశారు. అప్పుడే నాకు వారితో పరిచయం. ప్రసాద్ గారు స్వతగా నటుడు, అంచేత బాలచంద్రుడి పాత్రని ఎలా చేయాలో నటించి చూపించేవారు. పాత్రకి ఎంత ఉద్రేకం కావాలో చెప్పేవారు. అయితే ఆయన చెప్పినట్లుగా చేయవలసిందే కానీ మనంగా చేసేది ఒప్పుకోరని అర్థమైంది. 1-2 సార్లు 3 సార్లు చెప్పి రిహార్సల్ చేయించేవారు. బాలరాజు సినిమాలో హీరోనే అయినా అతడు శాపగ్రస్తుడు, సాహస వీరుడు కాదు. అలాంటి పాత్రను ఎలా ఎన్నిక చేసుకున్నానని తర్వాత ఎవరో అడిగారు. అప్పుడు ఎన్నిక చేసుకునే స్థాయి ఎక్కడుంది? వేషం వస్తే చాలనుకునే రోజులు. పైగా అప్పటి రోజుల్లో నాయికలు దర్శక నిర్మాతలే. జనాకర్షణ ఉంటుందనే నమ్మకంతో ఒక కథను తయారు చేసుకుని సినిమా నిర్మించడం తప్ప ఏ హీరో ఉంటే బిజినెస్ జరుగుతుంది, ఎవరుంటే మంచి రేటు అమ్ముకోవచ్చు అనుకునే రోజులు కావవి. సినిమాకి కథే ముఖ్యం. కావలసిన పాత్రలకి నటుల్ని ఎన్నిక చేసుకుని మంచి సంగీతం కూర్చుకుని క్రమశిక్షణతో చిత్ర నిర్మాణం చేసే రోజులవి. దేవదాసు తర్వాత ఆ పేరు నిలబెట్టుకోవటానికి పాత్రల ఎన్నికన చేసుకోవడం ఆరంభించాను, కానీ అంతకుముందు లేదు. ఏ పాత్ర అయినా నాకు నచ్చడం కాదు, ప్రజలు ఎలా ఆదరిస్తారనేది ఆలోచన. ఒక్కోసారి నా పాత్ర నాకు అంత తృప్తిగా అనిపించకపోయినా కథాపరంగా చూస్తే మంచి కథ కాబట్టి ఆ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ సినిమాలో నేను ఉన్నాను గనక నన్ను చూస్తారు అని తృప్తిపడేవాడిని. బాలరాజు పాత్ర గురించి, దాని స్వభావం గురించి విశ్లేషించుకొని నాలో నేను మదనబడి నటించాలనుకునే స్థితి లేదప్పుడు. సన్నివేశాలు విని సంభాషణలు చెప్పడం తప్ప ఇంకో ఆలోచన లేదు. చెప్పడంలో చేయడంలో ఎక్కువ తక్కువలు చేసేవారు కాదు దర్శకులు. ఆ విధానంలోనే చేసుకుంటూ వెళ్ళాను. హీరోయిన్లు ఇద్దరు శాపగ్రస్తులే, అంచేత ఆ పాత్రలు ప్రేక్షకుల అభిమానం పొందగలిగాయి. బాలరాజు కామెడీ మంచి హిట్ అయిందని ఎవరైనా అంటే సొంత తప్పు. కామెడీ అనేది ప్రతి సినిమాలోనూ ఉంటుంది. అది కథాగమనానికి సహాయపడుతుంది కానీ అదే ప్రధాన ఆకర్షణ కాదు. దసరా బుల్లోడులో ఏముందని వాళ్ళు ఉన్నారు. రోజులు మారాయి సినిమా ఏరువాక పాట వల్లనే హిట్ అయిందనడంలో ఎంత సత్యం ఉందో అది అలాంటిదే. సినిమా మొత్తం బాగుంటేనే విజయం సాధిస్తుంది కానీ 2 దృశ్యాలు బాగున్నంత మాత్రాన విజయం సాధించేస్తుందా? బాలరాజులో కామెడీ కూడా కథతో పాటే ఉంది కానీ విడిగా లేదు. ఏమైతేనే మంచి సంగీతం, నటన, కథాగమనం అన్నీ ఉండి జనరంజకమైన చిత్రంగా నిలబడింది. ఏకదాటిగా సంవత్సరం పాటు నడిచింది. బాలరాజు అంతకు ముందున్న కొన్ని చిత్రాల వసూళ్లని అధిగమించింది. సంవత్సరం తర్వాత కీలుగుర్రం వచ్చింది. ఇందులో నాది రాకుమారుడి పాత్రే. సాహసాలు ఉన్నాయి, శృంగారం ఉంది, మాయా మంత్రాలు, భూతాలు అన్నీ ఉన్నాయి. ఇది కూడా ఘన విజయం సాధించింది. కీలుగుర్రం చిత్రానికి లభించిన ప్రజాదరణను పురస్కరించుకుని తమిళంలో డబ్ చేస్తే అక్కడ కూడా శతదినోత్సవాలు చేసుకుంది. తమిళంలోకి డబ్ చేయబడిన తొలి తెలుగు చిత్రం కీలుగుర్రం. ఆ చిత్రం శతదినోత్సవానికి వెళ్ళి షీల్డ్ అందుకోవడం ఎంతో ఆనందంగా పొందాను. ఈ 2 జానపదాలు మారుమూల గ్రామంలో ఉన్న పామర జనాన్ని కూడా అమితంగా ఆకర్షించాయి. వరుసగా వచ్చిన 2 సినిమాలు అమితమైన విజయాన్ని సాధించడంతో ఎక్కడెక్కడో ఉన్న పల్లె ప్రజానీకానికి కూడా అక్కినేని నాగేశ్వరరావు బాగా తెలిశారు. జానపద చిత్రాల నాయకుడిగా నేను ప్రజల హృదయాల్లో స్థిరనివాసం సంపాదించుకోగలగటానికి ఈ సినిమాలు 2 ఎంతో దోహదం చేశాయి. శ్రోతల మహాశైలకు మనవి, దయచేసి ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమని కోరుతున్నా. నమస్తే.